జోర్డాన్లో నార్వే రాయబారిగా పనిచేస్తున్న మోనా జుల్ ఎప్స్టీన్తో సంబంధాలున్నట్లు రుజువు కావడంతో సస్పెన్షన్కు గురై ఆ తర్వాత రాజీనామా చేశారు. ఎప్స్టీన్ రాసిన వీలునామాలో మోనా జూల్ ఇద్దరు పిల్లలకు చెరో $5 మిలియన్ కేటాయించినట్లు వెల్లడైంది. అయితే ఎప్స్టీన్తో ఆమె పరిచయాలు తీవ్రమైన విచక్షణ రాహిత్యమని నార్వే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పరిణామాల వల్ల పదవిలో కొనసాగడానికి అవసరమైన నమ్మకాన్ని ఆమె కోల్పోయారని ప్రభుత్వం భావించింది. రాజీనామా చేసే సమయానికి ఆమె జోర్డాన్, ఇరాక్లకు నార్వే రాయబారిగా పనిచేస్తున్నారు. గతంలో ఆమె ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేశారు. ప్రసిద్ధ ఓస్లో ఒప్పందాల రూపకల్పనలో కీలక పాత్ర కూడా పోషించారు. అయితే స్లోవికియా మాజీ విదేశాంగ మంత్రి జాతీయ భద్రతా సలహాదారు మిరోస్లావ్ లజక్ కూడా ఈ వివాదంలో చిక్కుకొని తన పదవిని కోల్పోయారు. స్వీడన్ సీనియర్ దౌత్యవేత్త జోనా రుబిన్ స్టీన్ కూడా ఎప్స్టీన్తో ఉన్న పరిచయాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.